వీడియోలో అయితే మా ఇంట్లో ఉండే చెట్ల గురించి అయితే నేను చెప్తుండా. ఇక్కడ చూపించేదేమో సింధూరం చెట్టు. ఈ చెట్టు అయితే మేము అమెజాన్లో అయితే కొనుక్కున్నాం. ఈ చెట్టు స్పెషాలిటీ ఏమంటే మనము బొట్టు పెట్టుకుంటాం కదా సింధూరు, ఆ చెట్టు అదైతే ఈ చెట్టులో ఇంకే వస్తుంది. మనము ఆంజనేయ స్వామికి పెడతాం కదా ఆరెంజ్ కలర్ బొట్టు, ఆ బొట్టు అయితే చెట్టులో ఇంకా వస్తుంది. దానికోసం ఫస్ట్ మనము ఆ చెట్టు పువ్వు వస్తుంది, పువ్వు కాయ అయిపోతుంది, ఆ కాయని ఇంకే ఆ బొట్టు అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక అక్కడ చూపించిందేమో పసుపు చెట్లు. ఇది ఒక కుండలోకి వేసినాం, మంచిగా పిలకలు వస్తే ఇంకొక కుండ కూడా ట్రాన్స్ఫర్ చేసినాం. మంచిగా మాకైతే పూజ రూమ్కి సరిపోయేంత పసుపు అయితే వచ్చేసింది. ఆ తర్వాత మా ఇంట్లో ఉండే వైట్ కలర్ మందార పూలు. ఇక్కడ చూపించేదేమో నందివర్ధనం చెట్టు. ఇదేమో మేము నర్సరీలో తీసుకున్నాం. ఆ నందివర్ధనం అయితే ఒకే ఒకసారి అయితే పూలు పూసింది, ఆ తర్వాత మంచిగా మొగ్గలైతే వేసి పెట్టింది. ఇది చిన్న నందివర్ధనం కాదు, చాలా పెద్ద నందివర్ధనం. ఆ రోజ్ సైజులో అయితే ఉంటుంది, అంత పెద్ద పువ్వు. ఇక్కడ వెనకాల చూపిస్తున్న చెట్లంతా డిసెంబర్ పూలు. పర్పుల్ కలర్ అయితే ఉంది. ఇంతకు ముందు మా ఇంట్లో ఆరెంజ్ కలర్ కూడా ఉన్నింది, వైట్ కలర్ ఉన్నింది. ఇప్పుడు వైట్ కలర్ అయితే పోయేసింది, ఓన్లీ బ్లూ కలర్ అయితే ఉంది. ఇంకా ఈ వెనకాల మాకు ఉండే చోట్లలోనే ఈ మా పిల్లలందరూ కూడా ఆడుకుంటానుంటారు. ఇక్కడ కూడా ఆ చిన్న పిల్లి గెడ్లు అయితే పోయి జాంకొనింది. ఇప్పుడు ఈ చెట్టే మెయిన్ చెట్టు. ఇది మేమేమో జమ్మి చెట్టు అనుకొని కొనుక్కున్నాం. షార్ట్స్లో కూడా పెట్టినాం మా జమ్మి చెట్టు పువ్వు పూసింది అనేసి. అప్పుడు చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి నాకు, ఇది జమ్మి చెట్టు కాదు తెల్ల తుమ్మ చెట్టు అనేసి. ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటర్నెట్లో యూట్యూబ్లో కూడా నెలికినాం. అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అదే, అది జమ్మి చెట్టు కాదు తెల్ల తుమ్మ చెట్టు అనేసి.